వదిలి నువ్వు పడ్డావని ఎందుకు చెప్తుందన్నయ్య? అయ్యో 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 అల్లుడు శ్రీవల్లిని అఘాయిత్యం చేయబోయినాడు, అందరూ బేగిరండి. కానీ ఆవిడసలు అప్పుడే వచ్చినట్టు కదా ప్రవర్తించారు. లేదు సిస్టర్, చెప్తున్నాడు కదా, అత్తయ్య నన్ను లోపలికి తీసుకొచ్చారు. నన్ను నమ్మమ్మా, నేను అలాంటి వాడిని కాదు. నాకు వేరే పరాయి ఆడపిల్లని తప్పుగా చూడటమే తెలియదు. నేను కావాలని చేసిందైతే కాదు. అయినా కూడా క్షమించమని కోరుకుంటున్నాను. దయచేసి నన్ను క్షమించమ్మా. నువ్వు నా చెల్లెలివనే అనుకుంటున్నాను. బావ చెప్తున్నాడు కదమ్మా, తన క్యారెక్టర్ అలాంటిది కాదు. ఏ అన్నయ్య అయినా చెల్లెలి పట్ల అలా ప్రవర్తిస్తాడా? ఏంటి అంత అయోమయంగా ఉంది? ఈయన దుర్మార్గుడు, ఆడపిల్ల కనపడితే వదిలిపెట్టడని ఆ అమ్మగారు చెప్పారు. అందుకే కదా భయపడి వెళ్ళిపోతున్నాను. ఈయనేమో చెల్లెలాంటిదానివి అంటున్నాడు. ఈయన గురించి అన్నయ్య వదిన కూడా మంచిగా చెప్తున్నారు. ఏది నిజం, ఎవరి మాట నిజం? అమ్మా శ్రీవల్లి, నన్ను ఇంకా క్షమించవా? కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. వద్దండి. నువ్వు నా చెల్లెలాంటి దానివనే అనుకుంటున్నానమ్మా. నన్ను నమ్మమ్మా. ఇంకెప్పుడు అలా జరగదు. మా అమ్మ మీద జాగ్రత్తగా ఉంటాను. ఈయన మంచివారిలానే అనిపిస్తున్నారే. నమ్మొచ్చు శ్రీవల్లి, మేం చెప్తున్నాం కదా. ఇంకా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ధైర్యంగా ఇంట్లోకి వెళ్ళు. ఎవ్వరేం చెప్పి భయపెట్టినా నువ్వు మాత్రం వినకు. వినను వదినా. ఇంకా ఎవరేం చెప్పినా వినను. నీకెవరేం చెప్పారు శ్రీవల్లి? ఈయన మంచివారు కాదు అని, ఆడపిల్ల కనిపిస్తే వదలడని, నా మీద కన్నేశాడు, నా జీవితాన్ని నాశనం చేస్తాడని వైజయంతి అమ్మగారే చెప్పారన్నయ్య. అందుకే నాకేమైనా అయితే మీరు సమస్యల్లో పడతారనే భయంతోనే వెళ్ళిపోతున్నాను. నా గురించి ఇన్ని అబద్ధాలు చెప్పింది, నా మీద ఇంత పగబెట్టుకున్నావా? నీ పని చెప్తాను, వస్తున్నానుండత్తా. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఇప్పుడేం చేసినా అది గొడవే అవుతుంది. తెలియక చేసిన తప్పు మీ మీదే కనబడుతుంది కాబట్టి ఆవిడ ఏదో ఒకటి చేసి తెలివిగా తప్పించేసుకుంటారు. మీకు ఆ ఉద్దేశం లేదని మాకు తెలిసినా ఉందనే ఆవిడ చిత్రీకరిస్తారు. అందుకే శ్రీవల్లిని కాపాడడానికి అలా చెప్పానని చెప్పి నమ్మిస్తారు.